తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో హెచ్ఎంఎంఐ స్కూల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రోహిత్ అనే అబ్బాయిని ఫిబ్రవరి 5వ తేదీన ఆ అబ్బాయిని దేవసుందరం కరస్పాండెంట్ అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లేసి ఇంటి పనులు చేపించుకొని విపరీతంగా కొట్టి ఫిట్స్ వచ్చే విధంగా పడిపోయే విధంగా అతన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళం జరిగింది. దాని పరంగా ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీన అతనిపైన కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా మేము ఎఫ్ఐఆర్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 4 నెలలు అయిన తర్వాత కూడా ఈరోజు ఆ పిల్లాడికి న్యాయం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి కరస్పాండెంట్లు ఈ యొక్క పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కూడా ఉండకూడదని చెప్పేసి ఇంత కూడా ఎస్ఎఫ్ఐగా ఈ స్టూడెంట్ పక్షాన్ని నిలబడుతూ ఇంతవరకు 4 నెలలు నిలబడి పోరాడేసాం. ఇంకోటి ఏంటంటే అతన్ని కొట్టడమే కాకుండా అతని శివ అనే వ్యక్తి కూడా బెదిరించడం జరిగినది. ఆ ఇద్దరు కూడా ఈ యొక్క పాఠశాలలో రాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ డిప్యూటీఓ కావచ్చు, అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీఓ ఇన్ఛార్జిగా హెచ్ఎం స్కూల్ ఇన్ఛార్జిగా ఈరోజు రావడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ మేడం కూడా ఈరోజు సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా తెలియజేయడం ఏమనగా అంటే ఈ యొక్క పాఠశాలలో హెచ్ఎంఎం స్కూల్లో ఎటువంటి సంఘటన జరగకుండా అభివృద్ధి జరిగే విధంగా పిల్లలకి న్యాయం చేసే విధంగా, అదే విధంగా మధ్యాహ్న భోజనం కూడా బాగుండే విధంగా తయారు చేసి మీ యొక్క ఆధ్వర్యంలో ఈ పాఠశాలకి డెవలప్ పెంచే విధంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇదే విధంగా అతను సస్పెండ్ చేసిన ఒక పేపర్ కూడా ఆ యొక్క డిఓ గారు ఇచ్చిన పేపర్ కూడా ఇదే ఇది. కానీ దేవసుందరం సార్ చేశారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ ఆర్డర్ కూడా రావడం జరిగినది. డిప్యూటీఓ ఇంద్రాదేవి మేడం ఇన్ఛార్జ్ గా ఈ యొక్క పాఠశాలకి హెచ్ఎంఎం స్కూల్ పాఠశాలకి ఇన్ఛార్జ్ కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చి కూడా పరిశీలించి ప్రతి ఒక్కటి కూడా వివరణ తీసుకొని కూడా మేడం కూడా వెళ్ళడం జరిగినది.